ఎందుకిలా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళావు? నానా లేనానా దేవుడు మనకు అన్యాయం చేశాడు బిడ్డా. నానా ఎక్కడున్నావు? మీ నాన్న చనిపోయాడా? బాధపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి బాధపడొద్దు. మీ నాన్న అమరవీరుడుగా చనిపోయాడు, స్వర్గలోకం వెళ్ళుంటాడు. తలెత్తుకొని ధైర్యంగా జీవించు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక మీదట మనిద్దరం ఫ్రెండ్స్. ఇక్కడ చూడు, ఇలా నవ్వు. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. సరే, ఇప్పుడు మా ఇంటికి పోదాం. మా అమ్మ చాలా మంచిది, మన కొరకు భోజనం రెడీ చేసి ఉంటుంది, తిందాం. హాయ్ పిల్లలు, లోపలికి రండి, భోజనం రెడీ. నా కొత్త స్నేహితుడు. వాళ్ళ డాడీ యుద్ధంలో చనిపోయాడమ్మా. వాళ్ళమ్మ ఇంట్లో ఒకటే ఒంటరిగా ఉంటుంది. వాళ్లకు ఏ ఆధారం లేదమ్మా. ఏదైనా పని ఉంటే చూపించమ్మా ప్లీజ్. నువ్వు బాధపడొద్దు, మేమందరం మీకు తోడుగా ఉన్నాం. మీ అమ్మకు టైలరింగ్ వస్తుందేమో నాకు చెప్పు, సరేనా? చాలా థ్యాంక్స్ ఆంటీ. మా అమ్మని టైలరింగ్ వస్తుందేమో అడుగుతాను. మళ్ళీ మీ ఇంటికి వస్తానంటీ. బాయ్. మీ స్నేహం నాకు చాలా బాగా హాయ్, గుడ్ ఈవినింగ్ అమ్మా. హాయ్ బాబు, ఎక్కడికి పోయావురా? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి పరిచయమైంది అమ్మా. ఆ అమ్మాయి మాటలు నాకు చాలా ఆధారం కలిగించాయి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ చాలా మంచిది. అక్కడ భోజనం చేశాను. వాళ్ళ అమ్మ నీకు ఒక పని చూసిందంటమ్మా. నీకు టైలరింగ్ వస్తుందా అని అడగమని చెప్పింది. నాకు టైలరింగ్ వస్తుంది. సరే, రేపు వస్తానని చెప్పు. ఏం బాబు, మీ అమ్మని అడిగావా? పనికి వస్తుందటనా? అవునండి, మా అమ్మ టైలరింగ్ నేర్చుకుంది. సరే, అలాగైతే గార్మెంట్ ఫ్యాక్టరీకి రమ్మను, నేను పని ఇప్పిస్తాను.